హలో అండి, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్. ఈరోజు మన రవ్వ గులాబ్ జామ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చాలా జ్యూసీగా చాలా టేస్టీగా వస్తుందండి. ఈ రవ్వ గులాబ్ జామ్ మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, చాలా బాగా వస్తుంది. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది. అయితే దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అయితే దీనికోసం 1 కప్పు రవ్వ, 2 కప్పులు పంచదార, కొద్దిగా ఇలాచి, 2 కప్పులు పాలు తీసుకోవాలి. అయితే దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక కళాయి తీసుకొని 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ నెయ్యి వేసుకోవాలండి. మీ దగ్గర ఉంటే ఎక్కువ వేసుకోండి, లేకపోతే 1 స్పూన్ సరిపోతుంది. ఇలా నెయ్యి వేడెక్కిన తర్వాత మనం ముందుగా తీసుకున్న 1 కప్పు రవ్వ వేసుకోవాలి. ఇది కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి. కలర్ అయితే చేంజ్ అవ్వనవసరం లేదు, కొద్దిగా మనకు ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదండి, చాలా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆఫ్ చేసేసి దీన్ని వేరే బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు సిరప్ కోసం నేను 2 కప్పులు పంచదార తీసుకున్నాను కదండి, దానికి 4 కప్పులు వాటర్ అనేది తీసుకుంటున్నాను. మీరు 3 కప్పులైనా తీసుకోవచ్చండి, తొందరగా సిరప్ రెడీ అయిపోద్ది. 4 అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు 2 కప్పులు పంచదార వేసేసుకోవాలి. ఇప్పుడు పంచదార కరిగి కొంచెం మనకి లైట్గా చేతులకు అంటుకుంటే సరిపోతుందండి. మనకి గులాబ్ జామ్కి సిరప్ మరి పల్చగా అవసరం లేదు. ఇందులో దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాను. జస్ట్ చేతికి కొంచెం జిగిరిగా అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కళాయి తీసుకొని 2 కప్పులు పాలు అనేది తీసుకోవాలి. నేను మరిగిన పాలే తీసుకున్నాను, పచ్చివైనా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని పొంగులు వచ్చే వరకు మరగనివ్వాలి. ఇలా పొంగులు వచ్చే వరకు మరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న రవ్వ అనేది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా వేసుకున్నప్పుడే మీ దగ్గర పచ్చికోవా కానీ ఉంటే వేసుకోండి, గులాబ్ జాములు ఇంకా బాగా వస్తాయి. ఒకవేళ పాలు బాగా చక్కగా మరబెట్టినవి 2 కప్పులు తీసుకొని మీరు వేసుకున్న గులాబ్ జామ్ అనేది ఇంకా టేస్టీగా బాగా వస్తుందండి. ఇది కొద్దిగా బాగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఆ పాలల్లో మనకి రవ్వ అనేది పాలల్లో చాలా తక్కువ టైంలో ఉడికిపోతుందండి. మంట అనేది మీడియంలో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. మనం ఆల్రెడీ నెయ్యిలో వేయించాం కాబట్టి నెయ్యి అయితే వేయనవసరం లేదండి. ఇవి ఈజీగా మనకి ప్యాన్ నుంచి ఆ ముద్ద అనేది ఈజీగా సపరేట్ అయిపోతూ ఉంటుంది, మీకు తెలుస్తూ ఉంటుంది. అప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇది కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం చేతితో బాగా కలుపుకోవాలండి. చేతికి కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ తడి చేసుకొని మీరు ఆ ముద్దని బాగా కలుపుకోవాలండి. ఆ మిశ్రమం ఎంత బాగా కలిపితే మన గులాబ్ జాములు అనేవి అంత సాఫ్ట్గా వస్తాయండి, పగులు రాకుండా. చాలా ఎక్కువసేపు కలపాలి, ఇంచుమించు 3 నుంచి 5 నిమిషాల వరకు కలుపుతూ ఉంటే మనకి చాలా సాఫ్ట్గా వస్తుంది. ఆ సాఫ్ట్గా వస్తే మనకి ఉండలు చేసినప్పుడు గులాబ్ జామున్ గుండ్రంగా ఎక్కడ పగులు రాకుండా చాలా సాఫ్ట్గా వస్తాయి. చూసారు కదా, ఇలా చేసుకున్న తర్వాత మనకి నచ్చిన సైజులో గులాబ్ జామున్ అనేది చేసుకోవాలండి. నేనైతే మీడియం సైజు నిమ్మకాయ సైజులో చేస్తున్నాను. మనం గులాబ్ జామ్ ఏ గులాబ్ జామ్ చేసినప్పుడన్నా వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదండి, అది నెమ్మదిగా ఒత్తుకుంటూ రౌండ్గా చేసుకోవాలి. అప్పుడైతే మనకి పగులు రాకుండా గులాబ్ జామ్ కూడా గుండ్రంగా బాగా వస్తుందండి. అన్నీ ఒకే షేప్లో కావాలంటే 1 స్పూన్ అంచనా కానీ చిన్న గరిటె కానీ తీసుకుంటే అన్నీ ఒకే షేప్లో వస్తాయి. ఈ విధంగా మొత్తం అన్ని గులాబ్ జాములు రెడీ చేసేసుకోవాలి. మనం ఇంట్లో గులాబ్ జామ్ మిక్చర్ లేకపోయినా ఇలా రవ్వతో కానీ ఆల్రెడీ గోధుమ పిండితో కూడా నేను గులాబ్ జాములు పెట్టానండి. దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరూ ట్రై చేసి చాలా మంచిగా కామెంట్స్ పెట్టారు. ఆ గులాబ్ జామ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, వీలైతే చెక్ చేయండి. ఈ విధంగా అన్ని గులాబ్ జాములు చేసేసుకున్నాను. నాకు 35 వరకు వచ్చాయండి గులాబ్ జామ్స్. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇలా బాగా మరిగిన తర్వాత 1 బై 1 గులాబ్ జామున్లు వేసేసుకోవాలి. మనం రెడీ చేసుకున్నవి ఎక్కువ వేయకండి, తక్కువ వేయడం వల్ల మనకి విడిపోకుండా బాగా ఫ్రై అవుతాయి. ఒకేసారి ఎప్పుడు ఏది చేసినా ఎక్కువ వేసేస్తూ ఉంటే అవి విడిపోతూ ఉంటాయండి, అదొకటి గమనించండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వాటిని మనం కదుపుతూ ఉండాలి, వెంటనే కదిపేయకండి. ఇలా కలర్ చేంజ్ అయ్యేటప్పుడు మనం కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. అన్నీ ఒకే కలర్లో ఫ్రై అవుతాయి. మనకి ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని
మనం పక్కకు తీసేసుకోవాలండి. ఇప్పుడు ఇంకా మనకు ఎక్కువ కలర్ కావాలంటే మరుగుతున్న పాలలో 2 స్పూన్లు పంచదార వేస్తే మనకి ఇంకా రెడ్ కలర్లో ఫ్రై అయ్యి మంచి కలర్ వస్తుందండి. మీకు అవసరం అనిపిస్తే మరుగుతున్న పాలలో 2 స్పూన్స్ పంచదార వేసుకోండి. ఇప్పుడు సిరప్లో వేసేసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసి కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకొని మళ్ళీ సిరప్లో వేసేసుకోవాలి. చూసారు కదా, ఈ కలర్లో తీసేసుకుంటున్నాను నేను. వీటిని కూడా మనం రెడీ చేసుకున్న సిరప్లో వేసేసుకోవాలి. ఇలా వేసిన వాటిని 2 నుంచి 3 గంటల్లో మనకి బాగా పీల్చేసుకుంటుందండి ఆ సిరప్. గులాబ్ జామ్స్ అనేవి మనకి తక్కువ టైంలో బాగా జ్యూసీగా టేస్టీగా కూడా ఉంటుంది. గులాబ్ జామ్ మీకే తెలిసిపోతుంది. ఆ సిరప్ కూడా బాగా పీల్చుకుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఇంట్లో తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సిరప్ను కూడా బాగా పీల్చుకుంటుంది. అయితే దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.